హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఈరోజైతే ఒక చిన్న బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు బ్లాగ్లో నేను స్టిచ్ చేసిన ఫ్రాక్, అలాగే డ్రెస్సు, ఇంకా పట్టు శారీకి హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేశానండి. సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి సాటర్డే రోజు అండి. మార్నింగ్ మా అబ్బాయికి బ్రేక్ఫాస్ట్గా నేను ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. సో మా అబ్బాయి బ్రేక్ఫాస్ట్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు. తర్వాత లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట. ఈరోజు ఫిష్ కర్రీని నేను కొంచెం గ్రేవీ లాగా చేద్దామని చెప్పి ఒక 2 టమాటాలు, అలాగే ఒక 2 ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసేస్తున్నాను. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం అవి మెత్తపడే వరకు ఫ్రై చేసేసుకొని వాటిని గ్రైండ్ చేసేసుకొని కర్రీలో మిక్స్ చేసుకుంటే మనకి మంచిగా గ్రేవీ అయితే వచ్చేస్తుంది. అలాగే నేను ఈ మధ్య కాలంలో ఇలా గానుగ నూనె అయితే వాడడం స్టార్ట్ చేశానండి. అంటే జస్ట్ ఒక 1 వీక్ కూడా అవ్వట్లేదు, ఒక 5 డేస్ అవ్వచ్చు. సో ఒక 5 డేస్ నుంచి నేను గానుగ నూనె వాడడం అయితే స్టార్ట్ చేశానండి. సో మంచి స్మెల్ అయితే వస్తుందండి. అంటే ఫ్రెష్ స్మెల్ అనేది అయితే తెలుస్తుంది. ఆయిల్ కడాయిలో వేసేసి ఆనియన్స్ అవి వేసి ఫ్రై చేస్తుంటే ఆ స్మెల్ అనేది చాలా బాగా వచ్చిందనమాట. ఆనియన్స్ అవి ఫ్రై చేసినంతసేపు నురుగు వస్తూనే ఉందన్నమాట. మామూలుగా ఫ్రెష్ ఆయిల్ అంటేనే పల్లి ఆయిల్ కొంచెం నురుగు ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో నాకైతే బాగా నచ్చిందండి. మంచి ఆ ఫ్రెష్నెస్ అనేది తెలుస్తుంది. అలాగే ఈ కర్రీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేసి పెట్టున్నానండి. సో ఎవరైనా చూడకుండా ఉంటే డెఫినెట్గా చూడండి. ఆ వీడియోలో ఈ ఫిష్ కర్రీ అనేది గ్రేవీగా రావాలంటే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో ఎవరైనా చూడకుండా ఉంటే డెఫినెట్గా చూడండి. సో ఇక్కడ వచ్చేసి నేను పట్టు శారీకి హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేసేసానండి. ఈ శారీలో 2 కలర్స్ ఉన్నాయి కదా, నేను ఆ 2 కలర్స్ హ్యాంగింగ్స్ తీసుకొచ్చేసి ఇలా 1 బై 1 అయితే స్టిచ్ చేసేసాను. ఇవి స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే ఇంకా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ హ్యాంగింగ్స్ని మనం కావాలంటే ఇంట్లో కూడా రెడీ చేయొచ్చు అండి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. సో నేను వీటిని రెడీమేడ్గానే తీసుకొచ్చేసాను. అంటే మనకి ఆల్రెడీ ఇలా రెడీ చేసేసి అమ్ముతారు కదా, సో అవైతే తీసుకొచ్చేసి నేను ఇలా స్టిచ్ చేసేసాను. ఇక ఇది వచ్చేసి పట్టు శారీ అండి. ఈ పట్టు శారీని ఫ్రాక్ లాగా, అలాగే క్లాత్ మిగిలితే ఒక డ్రెస్ లాగా కూడా స్టిచ్ చేయమన్నారు. సో వీలైనంత వరకు ఆ క్లాత్ని సేవ్ చేసి నేను డ్రెస్ లాగా, అలాగే ఫ్రాక్ లాగా అయితే స్టిచ్ చేశాను. సో ఇది వచ్చేసి ఫ్రాక్ అండి. నేను ఫ్రంట్ వచ్చేసి ఇలా రౌండ్ నెక్ ఇచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చాను. అలాగే మనకి శారీలో కొంగు పార్ట్ ఉంటుంది కదా, సో అది వచ్చేసి ఇలా యోక్ పార్ట్లో ఇచ్చేసాను అనమాట. ఆ డిజైన్ అనేది పర్టికులర్గా మనకి కరెక్ట్గా మిడిల్ పార్ట్లో వస్తేనే చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి. అలాగే హ్యాండ్స్కి వచ్చేసి నేను ఇలా బుట్ట చేతులు అయితే పెట్టేశాను. ఇక్కడ ఈ హ్యాంగర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం వెడల్పు ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఆ బుట్ట చేతులు అనేది కనిపించట్లేదు. ఇక ఇక్కడ వచ్చేసి నేను మంచిగా ఫ్రిల్స్ అయితే చక్కగా ఈవెన్గా వచ్చేలాగా ఫ్రిల్స్ అయితే పెట్టేశానండి. మనం ఇవి స్టిచ్ చేసాము అని అంటే అది పర్ఫెక్ట్గా స్టిచ్ చేస్తేనే లుక్ అనేది చాలా బాగుంటుందండి. మెయిన్ వచ్చేసి ఈ ఫ్రిల్స్ అనేవి కొంచెం ఎగుడు దిగుడుగా పెట్టాము అని అంటే చూడడానికి లుక్ అస్సలు బాగోదండి. సో మనం ఎంత నీట్గా స్టిచ్ చేస్తే చూడడానికి అంత నీట్గా ఉంటుంది. ఇక ఇక్కడ వచ్చేసి ఈ డిజైన్స్ దగ్గర మొత్తం ఇలా లాగేసినట్టు అయిపోతుందండి. సో మెయిన్ అందుకే ఈ శారీని ఇలా ఫ్రాక్ లాగా, డ్రెస్ లాగా అయితే స్టిచ్ చేసుకున్నారు. లోపల వైపు చూసారు కదా, ఆ డిజైన్ అనేది ఎలా పోగులు పోగులు వచ్చేస్తుందో అది ఊరికే అది జస్ట్ ఇలా చేత పట్టుకున్నా కూడా అలా లాగేసినట్టు అయిపోతుంది అనమాట. సో ఇక ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉందండి. హ్యాండ్స్ కూడా నేను ఎల్బో హ్యాండ్స్ వరకు స్టిచ్ చేశాను. ఈ లోపల వైపు అంతా కూడా నీట్గా ఓవర్లాక్ చేసేసానండి. పట్టు శారీ కదా, సో అవి తొందరగా పోగులు అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి సింపుల్గా రౌండ్ నెక్ ఇచ్చేసాను. మీరు చూస్తున్నారు కదా రౌండ్ నెక్. ఈ హ్యాంగర్ అనేది కొంచెం పెద్దగా ఉండడం వల్ల అది మొత్తం ఇలా లాగేసినట్టుగా కనిపిస్తుంది. చిన్నపిల్లల డ్రెస్ కదండి, సో పెద్దవాళ్ళ డ్రెస్ అయితే అది నీట్గా ఉండేది. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, హ్యాండ్స్కి అయితే మంచిగా బుట్ట చేతులు ఇచ్చేసాను. బ్యాక్ సైడ్ వచ్చేసి నేను ఇలా డోరీస్ కూడా పెట్టేశానండి.
మన దగ్గర మామూలుగా బ్లౌజెస్కి వాటికి స్టిచ్ చేస్తాం కదా థ్రెడ్. సో ఆ థ్రెడ్ ఉంటే దాంతోటి ఇలా చిన్నగా హ్యాంగింగ్స్ అయితే రెడీ చేసేసాను. కింద వైపు వచ్చేసి బెల్ మోడల్ చేసేసాను అనమాట. ఆ బెల్ మోడల్ కూడా ఎలా స్టిచ్ చేశానంటే లోపల వైపు నుంచి అయితే మనకు అసలు క్లాత్ అనేది కనిపించదు. సో నెక్స్ట్ టైం నేను ఇది ఎలా స్టిచ్ చేస్తానో కూడా మీకు చూపిస్తాను. సో ఫైనల్గా ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇది ఎలా స్టిచ్ చేశానో ఏంటి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే దీంతో పాటు నేను ఒక డ్రెస్ కూడా స్టిచ్ చేశానండి. అంటే మనం రెగ్యులర్గా వేసుకునే కట్స్ డ్రెస్ ఉంటుంది కదా, సో అలాగైతే స్టిచ్ చేశాను. అలాగే ఈ ఫ్రాక్ వచ్చేసి బ్యాక్ సైడ్ నేను జస్ట్ ఒక్క హుక్ మాత్రమే ఇచ్చానండి. అది కావాలంటే 2-3 హుక్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక సింగిల్ హుక్ అయితే పెట్టేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రెస్ అండి. నేను చెప్పాను కదా డ్రెస్ లాగా కూడా స్టిచ్ చేశాను అనేసి. సో ఈ డ్రెస్కి వచ్చేసి ఫ్రంట్ సైడ్ నేను ఇలా డిజైన్ అయితే పెట్టేశాను. అలాగే మధ్య మధ్యలో గోల్డ్ కలర్ బీడ్స్ అయితే స్టిచ్ చేసేసాను. అలాగే ఫ్రంట్ వచ్చేసి బార్డర్ని నేను ఇలా డిజైన్ లాగా పెట్టేశాను అనమాట. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్, ఈ లోపలంతా కూడా మంచిగా ఓవర్లాక్ చేసేసాను. సో హ్యాండ్స్ కూడా డిజైన్ అనేది వచ్చేలాగా నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను. అలాగే కింద వైపు అయితే బార్డర్ వచ్చేసిందండి. శారీకి నార్మల్గా ఏదైతే బార్డర్ ఉందో ఆ బార్డర్ కింద వైపు వచ్చేలాగా నేను ఇలా స్టిచ్ చేసేసాను. సో ఈ ఫ్రంట్ వైపు ఉన్న ఈ క్లాత్ అంతా కూడా మనకి పళ్ళుకి వచ్చిన డిజైన్ అనమాట. సో అందుకనే మంచిగా డిజైన్ అయితే కనిపిస్తుంది. డ్రెస్ బ్యాక్ సైడ్ వచ్చేసి నేను శారీలో కట్టు చెంగు దగ్గర క్లాత్ ఉంటుంది కదా ప్లెయిన్, సో ఆ క్లాత్ని ఇలా బ్యాక్ సైడ్ అయితే స్టిచ్ చేశాను. సో అందుకని ఇక్కడ డిజైన్ ఏదీ లేదు. సో ఫైనల్గా డ్రెస్ అయితే ఇలా ఉందండి. ఈ డ్రెస్లో నాకు బాగా నచ్చింది వచ్చేసి ఈ నెక్ పార్ట్ అండి. ఈ నెక్కి నేను శారీలో బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ క్లాత్ తోటి ఇలా డిజైన్ చేసేసాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాసరి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.